కాన్పూర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 143కు చేరింది. చెల్లాచెదురైన బోగిల్లో ఎవరైనా బాధితులు బతికి ఉన్నారనే ఆశాభావంతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగించిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ట్రాక్పై బోగీలను పూర్తిగా తొలగించారు. 120కి పైగా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించిన అధికారులు స్వల్ప గాయాలతో బయటపడిన వారిని చికిత్సల అనంతరం స్వస్థలాలకు పంపారు. పట్టాలు దెబ్బతినడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తుండగా ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు నిపుణులతో మరో విచారణ జరిపిస్తామన్న రైల్వే మంత్రి బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ గ్రామీణ జిల్లా పుఖరాయ వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం వేకువజామున ప్రమాదం జరిగినప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు, సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం, ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టాలపై చెల్లాచెదురుగా పడిన 14 బోగీలను పూర్తిగా తొలగించారు. బోగీల మధ్యలో ఎవరైనా ప్రాణాలతో ఉంటారనే అంచనాతో ఈ మధ్యాహ్నం వరకు ముమ్మర సహాయ చర్యలు కొనసాగించిన సిబ్బంది గుర్తించిన మృతదేహాలను ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వారు, గాయపడిన మృతి చెందిన తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఘటనా స్థలంలోనే ఉండి ఆరా తీస్తున్నారు. లగేజీలన్నింటినీ ముందు పెట్టుకుని స్వల్ప గాయాలను కూడా లెక్క చేయకుండా బంధువుల కోసం ఆరా తీయడం అందరినీ కంటనీరు పెట్టించింది. ఇలా ఎదురు చూస్తున్న వారు శిథిలాల నుంచి బయటపడిన తమ వారి మృతదేహాలను చూసి బోరున విలపించారు. సహాయ చర్యలు పూర్తి కాగానే అధికారులు బాధితులందరినీ ప్రత్యేక రైలు, బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన 202 మందిలో 83 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారిలో తీవ్రంగా గాయపడిన 73 మంది కాన్పూర్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారిని చికిత్స అనంతరం స్వస్థలాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఆసుపత్రులకు చేరుకుని బాధితులు, వారి బంధువులకు నీరు, ఆహారం అందించారు. ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయ చర్యలను పర్యవేక్షించగా పట్టాల్లో పగుళ్ల కారణంగానే దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అటు ప్రమాద ఘటనపై లోక్సభలో ప్రకటన చేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇప్పటికే ఆదేశించిన ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు సాంకేతిక, ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేకంగా విచారణ జరిపిస్తున్నట్లు వివరించారు. On humanitarian grounds, an enhanced execution amount of 3.5 lakh each to the next of kin of the deceased, 50,000 for the grievously injured, and 25,000 to passengers who sustained simple injuries being paid. Honorable PM has also announced additional execution payment of 2 lakhs to the kin of dead and to be 50,000 for each of the injured passengers. CRS into the safety. Statutory inquiry by Commissioner of Railway Safety into the accident has been ordered to determine the correct cause of accident. There shall be a separate comprehensive investigation aided by latest technical and forensic analysis by an appropriate agency to look into all possible angles. Strictest possible action would be taken against the guilty. రైల్వే ప్రమాదం పట్ల ప్రపంచ దేశాలు సానుభూతి ప్రకటించాయి. రష్యా, ఫ్రాన్స్ దేశాల అధినేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి తమ సందేశాలు పంపారు.